డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే లాంచ్ యువర్ ఫ్యూచర్ ప్రోగ్రామ్. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ఆస్క్ గురుజీ ఎనీథింగ్ ఎపిసోడ్ నెంబర్ 5 విత్ వైబ్రెంట్ వంశీ గారు. సార్తో మాట్లాడేద్దాం. నమస్కారం సార్. నమస్తే సార్. సో ఆస్క్ గురుజీ ఎనీథింగ్ అనే ఈ సిరీస్లో మనం 5వ ఎపిసోడ్లో ఉన్నాం. అయితే ఈ ఎపిసోడ్లో మరొక కొత్త వ్యక్తి యొక్క క్వశ్చన్తో నేను మీ ముందుకు వచ్చా. ఆ వ్యక్తి ఏలూరు నుంచి ఉన్నారు. ఆయన పేరు కృష్ణ. ఆయన అడిగిన ప్రశ్న, వంశీ గారు, నేను అప్పుల బాధలతో విసిగిపోయి ఉన్నాను. స్టార్టింగ్లో అవసరం కొద్దీ చేసిన అప్పులు ఇప్పుడు ప్రతి విషయం కోసం చేయాల్సి వస్తుంది. ఈ అప్పులు అనేవి విశ్వం నాకు ఇస్తున్న సమాధానమా? దీన్ని ఏ విధంగా తీసుకోవాలంటారు అని అడిగారు. ఓకే, చాలా విచిత్రంగా ఉంది క్వశ్చన్. సో దీని మీద మీ స్పందన ఏంటి? ష్యూర్. అందరికీ నమస్తే. నేను మీ శ్రీ వైబ్రెంట్ వంశీ. హోప్ యూ ఆల్ ఆర్ డూయింగ్ ఎక్స్ట్రీమ్లీ వెల్. సో వ్యూవర్ అడిగిన క్వశ్చన్ ఏంటంటే, అప్పు, డెట్, ఇది గుడ్డా బ్యాడా, ఇలా చాలా డౌట్స్ ఉన్నాయి. యూజువల్లీ హైలీ సక్సెస్ఫుల్ మల్టీ మిలీనియర్స్ అందరికి అప్పులు ఉన్నాయి. ఇక్కడ డెట్స్ అని 2 డిఫరెంట్ వేస్ అనమాట. ఒకటి గుడ్ డెట్, బ్యాడ్ డెట్ అని చెప్పొచ్చు. సో మంచి కార్యాన్ని కొరకు, ఆర్ ఎల్స్ ఒక బిజినెస్ని ఎస్టాబ్లిష్ చేయడం కొరకు, ఒక వెంచర్ని స్టార్ట్ చేయడం కొరకు, ఒక కొత్త వ్యాపారాన్ని స్టార్ట్ చేయడం కొరకు అప్పు చేయడంలో తప్పేమీ లేదు. బట్ ఫర్ వాట్ సేక్, ఏ పర్పస్ కొరకు, ఏ కారణం కొరకు మనం అప్పు తీసుకుంటా ఉన్నాం అన్నది ఇక్కడ చాలా ఇంపార్టెంట్. అండ్ యూనివర్సల్ సబ్జెక్ట్లో అప్పు అన్నది హయ్యెస్ట్ వైబ్రేషన్స్ ఉన్న నెగిటివ్ వర్డ్ అనమాట. ఓకే, సో మనం చాలాసార్లు మాట్లాడుకున్నాము. యూనివర్సల్ యొక్క లాంగ్వేజ్ ఎనర్జీ, ఫ్రీక్వెన్సీ, వైబ్రేషన్ మరియు ఫీలింగ్స్. సో అప్పు అన్న వైబ్రేషన్ని విశ్వంలోకి రిలీజ్ చేస్తే విశ్వం అప్పులతోనే బ్లెస్సింగ్ ఇస్తుంది. దట్స్ ద సీక్రెట్ ఆఫ్ ద యూనివర్స్. చాలాసార్లు మనం డిస్కస్ చేయడం జరిగింది. బట్ దేని కొరకు తీసుకుంటున్నాం అన్నది ఇంపార్టెంట్. దీని నుంచి బయట పడాలి అంటే వన్ టైం సొల్యూషన్, అలైన్మెంట్ విత్ ద యూనివర్స్. ఈ అనంత విశ్వంతో మమేకం అవ్వడమే పర్మనెంట్ సొల్యూషన్. ఎందుకంటే నేను చాలాసార్లు మీ అందరికీ చెప్పా, ఈ అనంత విశ్వశక్తి సహాయంతో ఈ భూ ప్రపంచం మీద సాధించలేనిది ఏదీ లేదు. వీ కెన్ మేనిఫెస్ట్ ఎనీథింగ్, వీ కెన్ అట్రాక్ట్ ఎనీథింగ్. ఏదైనా ఉంది అంటే గడిచిన సమయము, జరిగిన సంఘటనలు, అవి మార్చలేము. బట్ ప్రెజెంట్ అండ్ ఫ్యూచర్ విత్ ద హెల్ప్ ఆఫ్ యూనివర్స్ మనమే ప్లాన్ చేసుకోవచ్చు అంటారు. అందుకే అంటారు, ద బెస్ట్ వే టు ప్రిడిక్ట్ ద ఫ్యూచర్ ఈస్ టు క్రియేట్ ఇట్ అని. అందుకే అంటాం, వీఆర్ క్రియేటర్స్, ఐ ఆమ్ క్రియేటర్, విచ్ మీన్స్ మన ఫ్యూచర్ని మనమే రచించుకోవచ్చు. బట్ చాలామంది తెలిసి తెలియక ఎఫర్మేషన్ కూడా ఎలా చేస్తూ ఉన్నారంటే, నాకు అసలు ఏ అప్పు లేనందుకు విశ్వానికి కృతజ్ఞతలు అంటున్నారు. అప్పు అనేది నెగిటివ్ వర్డ్, నెగిటివ్ టెర్మినాలజీ, నెగిటివ్ వైబ్రేషన్స్ ఉన్నాయి. ఆ అప్పు అన్న వర్డ్ బయటికి రిలీజ్ చేసామంటే యూనివర్స్ ఇంకా మనల్ని అప్పుతోనే బ్లెస్ చేస్తూ ఉంది. సో ఈ డెట్స్ అన్నిటి నుంచి బయటికి రావాలంటే అసలు ఏం చేయాలి? ఇదే మీ క్వశ్చన్. అసలు అప్పు లేని జీవితం గడపాలి అంటే ఏం చేయాలి? ఒకటే సొల్యూషన్, డివైన్ పవర్తో, యూనివర్స్తో, ఈ హయ్యెస్ట్ ఎనర్జీస్ ఉన్న కాస్మిక్ పవర్స్తో మీరు అలైన్ అవ్వాలా, విచ్ మీన్స్ మమేకం అవ్వాలా. వన్స్ యూనివర్స్తో మమేకం అయితే ఇంట్లోకి ఒక పాజిటివ్ ఎనర్జీస్ దూసుకొని వస్తాయి. ఏంటి ఆ పాజిటివ్ ఎనర్జీస్ అంటే? డబ్బు, ఆరోగ్యం, ఐశ్వర్యం, విజయం, వ్యాపార అభివృద్ధి, ఉద్యోగ అభివృద్ధి, వాట్ నాట్, అన్ని అబుండెంట్ లైఫ్లోకి వెళ్ళిపోతాం. క్లియర్? సో ఇప్పుడు మనం అప్పు నుండి బయటికి రావాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అప్పు అన్న వర్డ్కి ఎటువంటి వర్డ్స్ కూడా మనం యూనివర్స్లోకి రిలీజ్ చేయకూడదు. ఎందుకంటే యూనివర్స్ దేనికి స్పందిస్తుంది? మన ఎనర్జీకి, మన ఫ్రీక్వెన్సీస్కి, మన వైబ్రేషన్స్కి, మన ఫీలింగ్స్కి స్పందిస్తుంది. అట్ ఎనీ కాస్ట్ మిలీనియర్ మైండ్ సెట్లో ఉండాలి. మిలీనియర్స్ ఎప్పుడూ కూడా ల్యాకింగ్ అన్న ఆలోచన ఉండదు, సేవింగ్ అన్న ఆలోచన ఉండదు, సేవర్స్ మైండ్ సెట్ ఉండదు. మిలీనియర్స్ ఆలోచన డిఫరెంట్. వాళ్ళు ఎప్పుడు అప్పుల కొరకు ఆలోచించరు. ఉన్న వ్యాపారాన్ని ఎలా అభివృద్ధి చేయాలని ఆలోచిస్తారు. ఉన్న ఎసెట్స్ని ఇంకాస్త డబుల్ ట్రిపుల్ ఎలా చేయాలని ఆలోచిస్తారు. ఎస్, ముఖ్యంగా సార్, ఇలాంటి వాళ్ళు ఏదైనా అప్పు చేసే ముందు ఏదో ఒక అవసరం కొద్దీ అప్పు చేస్తుంటారు. మీరు ముందు అడ్రస్ చేసిన విధంగా మంచి అప్పు, చెడ్డ అప్పు, లేదంటే దానికి గల కారణాలు చూసుకున్నప్పుడు వ్యసనాల కారణంగా చేసే అప్పులు అయి ఉండొచ్చు. ఓకే, లేదంటే మనం చూస్తుంటే పార్టీయింగ్, ఫ్రెండ్షిప్, వీటి మీద చేసే అప్పులు అయి ఉండొచ్చు. ఇలాంటి వాటి నుంచి చాలా మంది బాధితులుగా, విక్టిమ్లుగా మారిపోయి బాధపడుతూ ఉన్నారు. ఇలాంటి వాళ్ళకి మీరు ఇచ్చే సొల్యూషన్ ఏంటి? మీ వర్క్ షాప్స్ ద్వారా అయి ఉండొచ్చు, మీ మెంటర్షిప్ ద్వారా అయి ఉండొచ్చు. ఎలాంటి సొల్యూషన్ ఇస్తుంది? మేబీ కొన్ని సంఘటనల వలన మనమందరం కొన్ని విషయాలకి బానిస అవుతాం. ఓకే, మేబీ ఈ వీడియో చూస్తున్న మీరు కూడా దేనికో ఒకదానికి బానిస అయి ఉండొచ్చు. అది విరాట్ గారు చెప్పినట్టు వ్యసనాలకి కావచ్చు. కొన్ని పదాలు ఇక్కడ నేను వాడకూడదు,
దేనికైనా మీరు బానిస అయి ఉండొచ్చు. అసలు బానిస అవుతున్నారు అంటే మీరు చెప్పినట్టు మీరు అనుకున్నట్టు మీ జీవితం ఉండదు. దేనికైతే మనం బానిస అవుతామో అది మన జీవితాన్ని లీడ్ చేస్తుంది, డ్రైవ్ చేస్తుంది. ఇట్స్ ఆల్ అబౌట్ మైండ్ గేమ్ అని మనం చాలాసార్లు చెప్పుకున్నాం, చాలాసార్లు డిస్కస్ చేస్తున్నాం. ఫర్ ఎగ్జాంపుల్, బానిస అన్న వర్డ్లోనే బానిసత్వం ఉంది. ఎప్పుడైతే ఒకదానికి మనం బానిస అవుతామో అది డిసైడ్ చేస్తుంది మనం ఎటు వెళ్ళాలి అని చెప్పి. మనం చేసే పనులన్నీ అదే డిసైడ్ చేస్తుంది. సో ఇవన్నీ లైఫ్లో ఒక పార్ట్. నాకు ఎటువంటి రైట్ లేదు ఇమీడియట్గా స్టాప్ చేయండి అని చెప్పడానికి. బట్ ప్రివెన్షన్ అన్నది ఇంపార్టెంట్. అండ్ యూనివర్సల్ సబ్జెక్ట్తో ఈ బానిస అన్న వర్డ్ని మనం అలైన్మెంట్ చేసుకొని మాట్లాడితే కనుక, ఇంతకుముందు మనం చాలాసార్లు డిస్కస్ చేసుకున్నట్టు పిట్యూటరీ గ్లాండ్, పీనియల్ గ్లాండ్, థర్డ్ ఐ ఉన్నాయి. ఈ థర్డ్ ఐ యాక్టివేట్ అయితేనే మేనిఫెస్టేషన్ స్పీడప్ అవుతాయి. క్లియర్? థర్డ్ ఐ యాక్టివేట్ అవ్వాలి, పిట్యూటరీ గ్లాండ్ కానీ పీనియల్ గ్లాండ్ కానీ ఫాస్ట్గా యాక్టివేట్ అవుతూ వర్క్ చేయాలి అంటే టాక్సిక్ ఫుడ్ మెటీరియల్ తగ్గించాలి, ఆల్కహాల్ తగ్గించాలి, స్మోకింగ్ తగ్గించాలి. సో ఇవన్నీ టాక్సిక్స్. ఫాస్ట్ ఫుడ్స్ కావచ్చు, అన్హెల్దీ ఫుడ్స్ కావచ్చు, షుగరీ ఫుడ్స్ కావచ్చు, ప్యూర్ ప్యాకేజ్డ్ ఫుడ్ కావచ్చు, డెడ్ ఫుడ్స్ కావచ్చు. ఇవన్నీ కూడా హై టాక్సిన్స్ అన్నమాట. స్మోకింగ్ కానీ ఆల్కహాల్ కానీ ఇవన్నీ హై టాక్సిక్ మెటీరియల్స్. ఎప్పుడైతే ఈ టాక్సిన్ ఫుడ్స్ని ఎక్కువ తీసుకుంటామో ఈ థర్డ్ ఐ యాక్టివేషన్ అనేది తగ్గిపోద్ది. ఎప్పుడైతే థర్డ్ ఐ యాక్టివేషన్, ఈ పీనియల్ గ్లాండ్, పిట్యూటరీ గ్లాండ్ యొక్క యాక్టివేషన్స్ తగ్గుద్దో ఆటోమేటిక్గా మేనిఫెస్టేషన్స్ స్లో అవుతుంది. సో యూనివర్స్తో మీరు మమేకం అవ్వాలి అనుకుంటే, ఈ అనంత విశ్వశక్తి సహాయంతో మీరు దేనినైనా మీ జీవితంలోని మేనిఫెస్టేషన్ అట్రాక్షన్ చేయాలి అనుకుంటే వ్యసనాలకి దూరంగా ఉండండి. బానిస అవ్వదు. ఇట్స్ మై రిక్వెస్ట్. మీ ఇంట్లో ఒక వ్యక్తిగా చెప్తా ఉన్నా, బానిస అవ్వద్దు, హ్యాబిచ్యువేట్ చేసుకోకండి, చిల్ అవ్వండి, ఇట్స్ ఫైన్. బట్ దేనికైనా ఒక సమయం, సందర్భం ఉంటుంది. అతి ఏదైనా సరే ఒంటికి మంచిది కాదు. అతి వినయం దూత లక్షణం అంటాం. టూ గుడ్ ఈస్ టూ బ్యాడ్. సో హ్యాబిచ్యువేట్ చేసుకోవడం కన్నా ఒక సెట్టైన్ టైమ్స్లో తీసుకోవడం మంచిది. బట్ డోంట్ బి హ్యాబిచ్యువేట్. అతి ఏది కూడా మంచిది కాదు. ముఖ్యంగా యూనివర్స్తో మీరు మమేకం అవ్వాలి అంటే ఇమ్మీడియట్గా ఈ చేంజ్ మీరు తీసుకోవాలా. ఇఫ్ ఇన్ కేస్ మీకు హ్యాబిచ్యువేట్ అయిపోతే ఇట్స్ ఫైన్, కొంచెం కొంచెం తగ్గించండి. అనంత విశ్వశక్తి సహాయంతో దేన్నైనా మనం క్యూర్ చేయొచ్చు. మీ వ్యసనాన్ని కూడా మీరు క్యూర్ చేయొచ్చు. వండర్ఫుల్ సార్. అండ్ డెఫినెట్లీ మీరు ఇచ్చే ఈ సందేశమే కాదు, మీరు ఇచ్చే వర్క్ షాప్స్ ఏదైతే ఉన్నాయో వాళ్ళ జీవితంలో మరింత వెలుగు నింపే విధంగా ఉంటూ ఉంది. ప్రీవియస్ జరిగిన ఉమెన్ ఎంపవర్మెంట్ అయి ఉండొచ్చు, లేకపోతే ఫ్యూచర్కి సంబంధించి మీరు చేస్తున్న ఈ ఒక పెద్ద సంకల్పంతో చేస్తున్న వర్క్ షాప్ అయి ఉండొచ్చు. ఇవన్నీ కూడా మనుషుల్ని వాళ్ళ పర్పస్ ఆఫ్ లైఫ్ వైపు నడిపిస్తూ ఉన్నాయి. సో తప్పకుండా ఈ వర్క్ షాప్స్ అనేవి మీకు ఒక టార్చ్ బేరర్లా యూజ్ అవుతుంటాయి. వీటన్నిటివి కూడా మీకు దారి చూపిస్తుంటాయి లైఫ్లో. మీకు అర్థం కాని సిచ్యువేషన్ నుంచి బయటపడడం అయి ఉండొచ్చు, ఎలా మీరు అనుకున్న గోల్ వైపు మీరు నడిచేటట్టు ఎలా వెళ్ళాలి అనే ఒక విషయం అయి ఉండొచ్చు. వీటన్నిటిపై మీకు అవగాహన మరింత పెంచే విధంగా, మిమ్మల్ని నడిపించే విధంగా వర్క్షాప్స్ ఉండబోతున్నాయి. ఆ వర్క్షాప్స్లో మీరు పార్టిసిపేట్ చేయాలనుకున్నట్లయితే తప్పకుండా డిస్ప్లే అవుతున్న నెంబర్స్ కాల్ చేసి మీరు ఇన్ఫర్మేషన్ అనేది తీసుకోవచ్చు, ఎన్రోల్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.